రైట్ నీలిమ, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఆగడాలు అన్ని ఇన్ని కావు అన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఈ పచ్చని చెట్లను కొట్టేయడం కావచ్చు, హెలికాప్టర్లో ఆయన పోతా ఉంటే కింద రోడ్డు పైన కర్ఫ్యూ వాతావరణం సృష్టించడం కావచ్చు, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు సిద్ధం సభ, ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారని చెప్పేసి ఆ సభ బ్యానర్కు చెట్లు అడ్డొస్తున్నాయని వాటిని కొట్టేయడం, తర్వాత పాఠశాలను మూయించేయడం, వాటి స్కూల్ బస్సులను ఈ సభల కోసం జన సమీకరణ కోసం వాడడం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అవును, నిజమే. ఉన్న రోడ్లు అంటే రోడ్లు వేయకపోగా ఉన్న రోడ్లు కూడా తొలగించడం, అంటే జాతీయ రహదారిపైన డివైడర్ను తీసివేసి దారి వేయడం, ఇవన్నీ కూడా ప్రజలు విస్మయానికి గురి చేసే విధంగా ఉన్నాయి. అన్నిటికీ బరితెగించారు, ప్రజలేమనుకుంటారు అనే ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చారు. సిద్ధం అంటూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభల నిర్వహణ కోసం సర్వం భ్రష్టు పట్టిస్తున్నారు. గత వారం విశాఖ సమీపంలో ఉత్తరాంధ్ర జిల్లాల సభ జరిగింది. ఇవాళ ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పాలగూడెం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఏలూరు పట్టణంలో సిద్ధం పోస్టర్లకు అడ్డుగా వస్తున్నాయి అంటూ పచ్చని చెట్లను కొట్టివేశారు. సభా ప్రాంగణం వద్దకు వాహనాలు వెళ్లేందుకు అడ్డు ఉంది అంటూ పంట కాలువను పూడ్చివేశారు. ఇప్పుడు మరింత బరిదెగించి ఏకంగా జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్ నే తవ్వేశారు. సభా ప్రాంగణానికి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడికి అధికారులు, నాయకుల వాహనాలు వెళ్లడంతో పాటు సభకు జనాలు చేరుకోవడానికి అడ్డుగా ఉందంటూ చెన్నై, కోల్కతా 16వ నంబరు జాతీయ రహదారిపై డివైడర్లను పోలీసులే దగ్గరుండి ఎక్స్వేటర్లతో పగలగొట్టించారు. సుమారు 50 మీటర్ల మేర తొలగించి మార్గం సుగమం చేశారు. రోడ్లు వేయడం ఎలాగో చేత కాదు, కానీ ఒక ఫక్తు రాజకీయ సభ కోసం హైవేను తవ్వేయడం ఏంటని జనం విస్తుపోతున్నారు. అంతేకాదు, సిద్ధం సభ ప్రాంగణంలోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో పంట పొలాలకు నీళ్లందించే కాలువను ఏకంగా 800 మీటర్ల మేర పూర్తిగా పూడ్చేశారు. జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు పాఠశాలలు, కాలేజీల బస్సులను అధికార పార్టీ బలవంతంగా తీసుకుంటోంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల అంతటా ఈ పరిస్థితి నెలకొంది. ఇష్టం లేకపోయినా విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులు అప్పగిస్తున్నాయి. దీంతో ఇవాళ విద్యాసంస్థలు అనధికారికంగా సెలవు ప్రకటించేశాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాల నుంచి దాదాపు 1600 ఆర్టీసీ బస్సులను వైసీపీ నాయకులు జన సమీకరణకు ఉపయోగించుకుంటున్నట్లు ఒక్క ఏలూరు జిల్లా నుంచే సుమారు 80 ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు కళాశాలలు, స్కూళ్ల నుంచి మరో 600 బస్సులను కేటాయించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 125కు పైగా స్కూళ్లు, కాలేజీల నుంచి వందలాది బస్సులను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు. ఇక వైసీపీ తరపున రవాణా అధికారులే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రైవేట్ టూరిస్ట్ బస్సులు, మినీ బస్సులను లాగేసుకున్నారు. వాటికి అద్దె చెల్లించబోమని కూడా చెప్పేశారు. 3 జిల్లాల పరిధిలో నుంచి తరలిస్తున్న జనం సౌకర్యాల కోసం ప్రతి బస్సుకు 10,000 చొప్పున సంబంధిత ప్రజాప్రతినిధులకు చెల్లిస్తున్నట్లు తెలిసింది. అందుబాటులో ఉన్న నేతలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు తదితరుల ద్వారా నగదుతో పాటు పార్టీ జెండాలను కూడా పంపిణీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, సీఎం సభల కోసం ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేయడం, అలాగే పంట కాలువలను కూడా పూడ్చివేయడం జరుగుతోంది. సో పచ్చని చెట్లను కూడా కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాము, సీఎం జగన్ సభ కోసం అధికారులు ఏ విధంగా మా అధికారాన్ని వినియోగిస్తున్నారో మనం స్పష్టంగా చూడవచ్చు. ప్రధానంగా అయితే ఆ వైసీపీ నేతలకు అధికార యంత్రాంగం కూడా తోడినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది వాస్తవం చూస్తే అధికారిక సభ కాదు, కేవలం ఎన్నికల సభ మాత్రమే. ఎన్నికల సభకు సంబంధించి అధికారికి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం అధికారులు ప్రతిదీ తామే వైసీపీ కార్యకర్తలాగా మారి జగన్ సభకి అయితే అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా మనం చూస్తే వైసీపీ సభకు సంబంధించి దాదాపు 1600 బస్సులను ఏర్పాటు చేస్తారు. వీటిలో ఆర్టీసీ బస్సులు చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించిన బస్సులు ఉన్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించిన బస్సులకి అయితే ఎటువంటి అద్దె చెల్లించారు. కానీ ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా అడ్వాన్స్ గా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ ₹1 కూడా అద్దె చెల్లించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఆర్టీసీ యజమాని కూడా వాళ్ళకి
అనుకూలంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా పచ్చని చెట్లు కూడా ఎక్కడ పడినా అక్కడ నరికేశారు. కేవలం ఆ సీఎం వాస్తవం చూస్తే హెలిప్యాడ్ సమీపంలోనే చెట్లను నరుగుతూ ఉంటారు. ఎందుకంటే హెలిప్యాడ్ దిగేటప్పుడు అయితే ఆ చెట్లు అడ్డు వస్తాయని చెప్పేసి వాటిని నరుగుతూ ఉంటారు. కానీ ఏలూరులో మాత్రం ఈ సభ జరిగే ప్రాంగణంలో మాత్రం ఎక్కడ అసలు సభకు అడ్డు లేకపోయినా సరే పచ్చని చెట్లను పూర్తిగా నరికివేశారు. కేవలం పార్టీ జెండాలను కట్టడానికి వాటిని నరికివేసడం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా దాదాపు సీతంపేట మీటింగ్ జరిగే ప్రాంతంలో సీతంపేట ఛానల్ ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ దాటుకుని అంటే ఆ కాలువ దాటుకుని సభా ప్రాంగణానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది తమకు వైసీపీ నాయకులు కార్యకర్తలు రాకపోకలకు అడ్డుగా ఉందని చెప్పి దాదాపు 200 మీటర్ల మేర ఆ కాలువను పూర్తి చేశారు. దీన్ని బయట చూస్తుంటే ఇక్కడ అధికారులు అయితే ఇరిగేషన్ అధికారులు అయితే దీనికి అసలు ఎటువంటి అనుమతి ఇవ్వకూడదు, కానీ ఇక్కడ అనధికారికంగా అనుమతి తీసుకుని పూర్తి చేసినట్లు మనకి తెలుస్తుంది. అసలు ఎక్కడ చూస్తే ఇటువంటి నిర్దేశం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా పంట సభా ప్రాంగణం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే వాహనాల పార్కింగ్ నిమిత్తం వందలాది ఎకరాలను తీసుకున్నారు రైతుల నుంచి. ఆ రైతులు అప్పటికే పంట వేశారు. ఆ పంటను సైతం వీళ్ళు ధ్వంసం చేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా మొత్తం సీఎం జగన్ కి అయితే పూర్తిగా అధికార దుర్వినియోగం కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ విధ్వంసం స్పష్టంగా కనిపిస్తుంది.